సో వీళ్ళకు ఒక ధైర్యం అయిపోయింది, మమ్మల్ని ఎవ్వడు ఏం చేయలేడు తెలంగాణలో ఏదంటే అది మాట్లాడొచ్చు. ఇప్పుడు అన్నిటికన్నా ఘోరం ఏంది, మన ఆస్తుల మీద దాడి చేసిర్రు, మన సినిమాలు కబ్జాలు చేసిర్రు. ఓకే, ఇప్పుడు వీళ్ళందరి గురించి ఇంకోటి చెప్తున్నా, ఇప్పుడు సినిమా వాళ్ళు బిజినెస్ దందాలు చేసే వాళ్ళ గురించి వీళ్ళు చెప్పేది. ప్రతి ఒక్కరు మద్రాసుకి వెళ్ళి ఇక్కడికి సినిమా వచ్చినప్పుడు ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ భూమి, ఈ తెలంగాణ నేల తల్లిని వాళ్ళకు దారాదత్తం చేసిన ఒక్కొక్కడు 10 ఎకరాలు తీసుకున్న వాళ్ళు వాళ్ళంతా. అన్ని ఈవెన్ ఎన్టీఆర్ స్టూడియోల కాడికెళ్ళి, నాగేశ్వరరావు ఉన్న ఇల్లు కాడికెళ్ళి మన భూములను తీసుకొచ్చి పెట్టి ఇలా వాళ్ళవన్నీ ఆ స్టూడియోలు ఆ సినిమా రంగానికి ఎట్లా అభివృద్ధి చెందాలో దానికి వాడాల్సిన పని వదిలిపెట్టి వాళ్ళు కమర్షియల్ దందాలు చేస్తున్నారు కదా వాళ్ళకి వచ్చిన తర్వాత. సో ఇవన్నీ వాళ్ళు అట్లా సంపాదించుకున్న పైసలే వాళ్ళు చూసే. ఇప్పుడు వాళ్ళు కూడా ఒక్కరు కూడా ఇప్పుడు ఒక పలాని సినిమా గురించి ఒక ఇడుపు కాగితం అనే వచ్చింది కదా, ఒక్క లీడర్ అన్నా కానీ ఈ ఇడుపు కాగితం పక్క కొడేద్దాం, ఒక్క లీడర్ అన్నా కానీ అరే మీరు ఎందుకు అట్లా వీళ్ళని తెలంగాణ పేరు పెట్టి మీరు నాగేశ్వర్ను ముండగొడుకు అంటాడు, పాశం యాదగిరిని ముండగొడుకు అంటారు, నన్ను ముండగొడుకు అంటారు, నిన్ను అంటారు, అందరిని అంటారు కదా. ఒక్కడన్నా బయటికి వచ్చి చిరంజీవి అంటోడు కావచ్చు, వాడు నాగార్జున అంటోడు కావచ్చు, నేను ఫస్ట్ రోజు మాట్లాడినప్పుడు మర్యాదగా మాట్లాడి ఇలా వాడు వీడని మాట్లాడాల్సి వస్తుంది, మహేష్ బాబు అంటోడు కావచ్చు. అరే ఒక్కడన్నా బయటికి వచ్చి తెలంగాణ తల్లులను తెలంగాణ బిడ్డలను మీరు ఆ పదజాలంతో మాట్లాడదని ఒక స్టేట్మెంట్ ఇచ్చిండా? గుండె రగిలి కాలి మనము ప్రెస్సులు పెట్టి ప్రతి ఒక్క దగ్గర మాట్లాడుతుంటే ఒక్కడన్నా బయటికి వచ్చి అంటుండా? అగో వీళ్ళందరూ ఒకటే, ఈ మంద మొత్తం దోపిడీ చేసేందుకు వచ్చినటువంటి మంద. ఒక ఇండస్ట్రియలిస్ట్ అన్న ఉల్టా వాళ్ళు బూతులు తిడుతుంటే కొన్ని రెగ్యులర్ మెయిన్ స్ట్రీమ్ ఛానళ్ళు లైవ్లు పెడుతున్నాయి, అవి క్లిప్పులు కట్ చేసి పెడుతున్నారు. కానీ ఆ భాష మీరు వాళ్ళ తల్లుల గురించి వాళ్ళ అమ్మల గురించి అక్కజల్లెల గురించి మాట్లాడొద్దని ఇయ్యాలని వరకు కూడా అనలే. ఈవెన్ పవన్ కళ్యాణ్ అంటాడు కూడా ఆ బూత్ మాట్లాడిన వాళ్ళని ఎంబడి పెట్టుకొని మాట్లాడుతున్నాడు ఇంకా ప్రెస్ మీట్లల్లో. ఇప్పటికీ అదే విషపు సర్పాలు, వీళ్ళంతా విషపు సర్పాలు. ఒక్కడు మాట్లాడతలేడు కదా. ఇది ఇవాళ ఓవర్ నైట్ వచ్చిందైతే కాదు, ఇదంతా ఇది ఇంకా పెరగాల్సిన అవసరం ఉంది. ఎవడెవడైతే దోపిడీ చేస్తున్నాడో, ఇక్కడికి వచ్చి ఎవడు దోపిడీ చేస్తున్నాడు, ఇక్కడ ల్యాండ్స్ మీద ఎవడు దోపిడీ చేస్తున్నాడు, ఇక్కడ ఇనుపరాతి గుండ్లు పెద్ద పెద్ద గుట్టలు వీటన్నిటిని ఎవడు విధ్వంసం చేస్తున్నాడు, కోల్ బెల్ట్లో వచ్చి మొత్తం ఆఫీసర్లుగా ఎవడు జాయిన్ అయ్యింది, ఇక్కడ కింద బాయిలలో ఎవడు పని చేస్తున్నాడు, బాయి మీద ఉండి మేనేజర్ల పోస్టులలో ఉండేటోళ్ళు, జనరల్ మేనేజర్ల పోస్టులు ఉండేటోడు ఎవడు, బొగ్గు ఇక్కడికి వెళ్ళి ఎవడు తరలించుకోబోతున్నాడు. మన నల్ల బతుకులు అవుతున్నాయి, వాళ్ళే తెల్ల బతుకులు అవుతున్నాయి వాళ్ళవి. ఇవన్నిటి మీద కూడా రేపు ఈ విధ్వంసం మీద కూడా రేపు చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ఇది ఒక మంచి తరుణం యాక్చువల్గా. ఇప్పుడు మీరు ఇంతకుముందు ఒక విషయం తీసిరు, కొంత ఈ చర్చ జరుగుతుందని. వాస్తవం కూడా మొన్న కొన్ని మీటింగ్లలో ఇక్కడ కొంతమంది మొన్నటిదాకా ఈ 10 ఏళ్ళు తెలంగాణకు జరుగుతున్న విధ్వంసంలో భాగస్వాములైనటువంటి రాజకీయ పార్టీకి సంబంధించిన మేధావులు కూడా ఇప్పుడు పాయింట్ ఎక్కడ వస్తుందంటే, తెలంగాణ ఉద్యమంలో మూమెంట్ జరిగింది, దాన్ని ఒక పెద్ద ఇదిగా తీసుకొచ్చారు. ప్రజల మూమెంట్ తోటి ఒక కొండను తయారు చేసి ఆ కొండ మీద మీరు అందరు తీసుకెళ్ళి కేసీఆర్ని కూర్చోబెట్టారు. అంటే మీరంటే మొత్తం ప్రజలు కూడా ఇందులో భాగస్వాములే నమ్మిరు. సో దాని తర్వాత 10 ఏళ్ళు అయిపోయింది. ఆ 10 ఏళ్ళు మొత్తం అవతల వాళ్ళకే ఊడిగని చేసినారు, అది అయిపోయింది, ఈయన కాదని చెప్పి ఇప్పుడు కాంగ్రెస్ని ఆ గుట్ట మీద కూర్చోబెట్టారు. ఇప్పుడు జరుగుతున్నది అదే. మళ్ళీ ఇప్పుడు తీసుకొని మళ్ళీ ఎవరు చేతులు పెడతారు, ఇప్పుడు ఎవరిని కూర్చోబెడతారు అక్కడ అన్నది కదా పాయింట్. 100. అయితే ఇప్పుడు ఇక్కడ వైపు ఉన్న మేధావులేమో ఇటు సైడ్ రావాలన్నది వాళ్ళ ప్రయత్నం, ఇటు కాంగ్రెస్కి అనుకూల మేధావులేమో ఇటు రావాలన్నది వాళ్ళ ప్రయత్నం. ఎవరి దారి వాళ్ళకు ఉన్నది, ఎవరి ఎజెండా వాళ్ళకు ఉన్నది. ఈ ఎజెండాలో పబ్లిక్ లేరు అన్నది నా పాయింట్. ఎస్, 100% కరెక్ట్. ఈ లొటపీస్ గాన్లు మేధావులు అంటే వాళ్ళు ఎవడైతున్నారో వీరు అదే బీఆర్ఎస్ కు సపోర్ట్ ఉండి బీఆర్ఎస్ లో పదవులు అనుభవించి బీఆర్ఎస్ లో ఎమ్మెల్సీలు అయిన వాళ్ళు, బీఆర్ఎస్ లో శాఖలకు అధిపతులైన వాళ్ళందరేమో మళ్ళీ బీఆర్ఎస్ వస్తే మాకేమైనా దొరుకుతుంది అనే బిచ్చపోళ్ళు వీళ్ళు తయారైన. వీళ్ళు కాంగ్రెస్ సైడ్ ఉన్నటువంటి మేధావులు కూడా వాళ్ళు కట్టినారు. వాస్తవంగా నేనైతే ఎన్నడూ కేసీఆర్ సపోర్ట్ చేయలేదు. ఎందుకు చేయలేదంటే వ్యక్తిగత ద్వేషం ఏం కాదు, ఆయన తెలంగాణకు వ్యతిరేక శక్తి అని ఏం చేయడానికి ఉద్దేశంతో చేసినా అవన్నీ జనం కూడా క్లియర్ కట్ గా చూపించారు. ఇప్పుడు కూడా మళ్ళీ ఒక ప్రయత్నం జరుగుతున్నది. ఇప్పుడు ఇది ఏంటంటే ఈ వాక్యూమ్ ఉన్న సిచ్యువేషన్లలో మళ్ళా ఆయన పెదవానికి వస్తేనే అవుతుంది అనేది ఒక సెక్షన్ ఆఫ్ ఇంటెలెక్చువల్స్ స్టార్ట్ అయింది. మళ్ళా కేసీఆర్ అయితేనే ఉంటుంది. కేసీఆర్ అయితే ఇప్పుడు సావుల గురించి అన్ని చెప్పినా కదా, ఏ ఇండస్ట్రీ ఎవరిని ఆపిండు, నారాయణ ఆపిండా, శ్రీ చైతన్య ఆపిండా, మొత్తం కార్పొరేట్ కాలేజీలు కిందాక పోయినాయి కదా, మొత్తం ప్రైవేట్ యాజమాన్య భూములు 25 లక్షల ఎకరాల గవర్నమెంట్ భూమి ఎవరి చేతులకు పోయింది, అది తీయాలి కదా. నీ ఫామ్ హౌస్ లేని 25 లక్షల ఎకరాలు ఈ భూమి అయితే అడవి భూమి పోయింది. తర్వాత గుడుల భూములు పోయినాయి, 5-6 లక్షల అడవి భూమి పోయింది, 40 ఎకరాల దాకా దేవుని భూములు పోయినాయి, ఎండోమెంట్ల భూములు పోయినాయి. ఈ విధ్వంసం అంతా బయట దాని మీద చర్చలే, దాని మీద మాట్లాడరు. మనం కోడి చెరువు గురించి పోతే కోడి చెరువు గురించి మాట్లాడు, మళ్ళా పెద్దవాణి చేస్తేనే మళ్ళీ ఇదంతా ఆగుతాను. నేను వీళ్ళకి నేను అడగదలుచుకున్నా. ఇప్పుడు మొన్నటి మీటింగ్లో వచ్చి కొంతమంది మాట్లాడుతున్నటువంటి వాళ్ళని అడగదలుచుకున్నా. పెద్ద పెద్ద పోయట్స్ రైటర్స్ అని చెప్పి వాళ్ళు అంటున్నారు కదా, అయ్యా నువ్వు అడుగుతున్నావు
నువ్వు చంద్రబాబు నాయుడును పక్కకు పెట్టుకొని తెలంగాణ పదానికి అర్థము లేదు డిక్షనరీలా అని చెప్తే ఒక్కడన్నా మాట్లాడలేదు, ఒక్క నోరన్నా లేవలేదు, దాని తర్వాత కూడా లేవలేదని మనం ఫస్ట్ మాట్లాడినాం. అదే మాట మొన్న ఒక పెద్ద మనిషి మాట్లాడిండు. నేను భవిష్యత్తులో ఆయన పేర్లు కూడా చెప్తా, వాళ్ళు ఒకసారి మాట్లాడితే నేను కూడా మళ్ళీ మొదలు పెడతా. అయితే నేను అడుగుతుంది ఏంటంటే, అదే విషయము కేటీఆర్ ఎప్పుడైతే రేవంత్ రెడ్డి జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్కి వచ్చి పెద్ద మనిషి ఎన్టీ రామారావు విగ్రహం ఇక్కడ పెడతా అంటే వ్యతిరేకించటోని మూసిలేసి తొక్కుతా అన్నాడు. నేను మాట్లాడినా, మన దాంట్లో మాట్లాడినాం, బరాబర్ మాట్లాడు. అరే నువ్వు ఏ టైంకి వస్తావో చెప్పు, ఎక్కడికి వస్తావో, ఎక్కడ దొక్కుతావో చెప్పు, నేను నన్ను దొక్కుతావా, నేను నిన్ను దొక్కుతానా, లేకపోతే మాటలతో దొక్కుతామా, ఫిజికల్ దొక్కుతావా అని మాట్లాడినాం. అదే తెల్లారి కేటీఆర్ కూడా వచ్చి అదే మైత్రివనం దగ్గర నేను కాంస్య విగ్రహం పెడతానన్నాడు. ఇవాళ నువ్వు విగ్రహాల గురించి మాట్లాడుతున్నావు కదా, నువ్వెందుకు మాట్లాడలేదా? దేశపతి శ్రీనివాస్ ఎందుకు మాట్లాడలే నువ్వు? ఇప్పుడు మాట్లాడుతున్నావు కదా, ఒక్క మాట మాట్లాడలే. ఇవాళ మాట్లాడి ఆయన ఉంటేనే మంచిగా ఉంటుందని ఇవాళ వాళ్ళ వైఖరి కూడా అదే కదా. నువ్వు నీకున్న పదవి నువ్వు పడేసి నువ్వు బయటికి రావాలి. నువ్వు చెప్తున్నావు ఏంది, ఆయన ఒక మంచి ఒక స్టోరీ చెప్తున్నాడు. ఇప్పుడు ఏదోనట యుద్ధం కాడికి పోతే పాండవులు కౌరవుడు భీముని పంపిస్తే ఏదో ధృతరాష్ట్రుని మీద దుర్యోధను మీద వస్తే ఈయన పెద్ద మనిషి ధర్మరాజు నువ్వు బోర నాయన అంటే గాల పాండవుల కౌరవుల గురించి మనం ఎందుకు పోవాలంటే మనం పంచాయతీ అయితే మనం అంతా ఒకటే అవుతాము. మనకు వాళ్ళకు పంచాయతీ అయితే మనం 5గురం వాళ్ళకు 100 మంది, బయటోడు వస్తే మనం 105 మంది రా అని చెప్పని. అందుకే ఇలా రేవంతుని వాళ్ళు తలదీస్తా అంటే కూడా మనం అటు ఉన్నామని. మరి మా బోటోలో మాట్లాడినప్పుడు నువ్వు ఏడబన్నావు, ఏ పొక్కల బన్నావు, ఏడబన్నావు? నువ్వు కేసీఆర్ ఫామ్ హౌస్లో బన్నావా, కేటీఆర్ ఫామ్ హౌస్లో బన్నావా, హరీష్ ఫామ్ హౌస్లో బన్నావా? కడుపు గాలి మాట్లాడుతున్నాం ఇవాళ. ఒక్కరు కూడా మాట్లాడలే కదా, ఒక్కరు కూడా రెస్క్యూకి రాలే కదా. అంటే మీరు పైన వాటాలు పంచుకునే కాడ మాత్రం అందరు ఉంటారు. ఇవాళ ఎందుకు మాట్లాడుతున్నాం మనోళ్ళు అనొచ్చు, అరే మనోళ్ళ మీద మనం ఎందుకు మాట్లాడుతున్నాం అని. మీరు చేపట్టే ఇసొంటోళ్ళు చేపట్టే వాళ్ళకు చులకనైనాం మనము. ఎందుకు మాట్లాడలే మీరు ఇంతకుముందు ముచ్చరేతనాయుడు గారు చచ్చిపోయినప్పుడు రాలేదని ఎందుకు మాట్లాడలే? గద్దర్ను బయట 3 గంటలు నిలబడ్డప్పుడు ఒక తెలంగాణలో గౌరవింపదగ్గ వ్యక్తి ఆయనను ఎట్లా బయట కూర్చోబెడతారని చెప్పని నువ్వు ఎందుకు మీరందరూ అడగలే? ఆయన ఎంబడే పోయి కూర్చున్నారు కదా. ఇప్పుడు వాళ్ళు అడుగుతలేరు. ఇప్పుడు కాంగ్రెస్ ఫేవర్ గా ఉండే కొంత ప్రోగ్రెసివ్ థాట్స్ అనుకున్న వాళ్ళు వీళ్ళు అడుగుతలేరు. ఇదంతా ఎవరు అడుగుతలేరు, వాళ్ళు అడుగుతలేరు, వీళ్ళు ఈ ప్రోగ్రెసివ్ థాట్స్ అంతా బక్వాస్ ఇవన్నీ. ప్రజలు నేను చెప్పే దాంట్లో వాస్తవమా అవాస్తవమా ప్రజలు గమనించండి. నేను కూడా చెప్తాను.